హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మా హెల్త్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు వయాగ్రా, సుహాగ్రా, పెనాగ్రా ఈ మూడింటి గురించి క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ మూడు కంపెనీలు వేరైనప్పటికీ వీటిలో ఉండే మందు మాత్రం ఒక్కటే, అదే సిల్డెనాఫిల్ సిట్రేట్. సో ఈ మూటిల్లోనూ స్టార్టింగ్ పవర్ 25 నుంచి 50, 100 ఈ మూడు డోసుల్లో అవైలబుల్గా మార్కెట్లో ఉన్నాయి. అయితే ఈ మూడు కంపెనీలు నేను ఎందుకు తీసుకున్నాను అంటే మీకు అర్థమవడం కోసమనే ఈ మూడు కంపెనీలు తీసుకున్నాను. ఇప్పుడు వయాగ్రా 50 mg వచ్చేసరికి ఎంఎన్సి కంపెనీ, ఫైజర్ కంపెనీ. సో ఆ రెండింటితో పోలిస్తే ఇది కాస్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది. 2 ట్యాబ్లెట్స్ వచ్చేసరికి 525 రూపాయలు పడతాయి మీకు. అయితే తర్వాత పెనాగ్రా వచ్చేసరికి జేడిస్ క్యాడిలా, ఇది బ్రాండెడ్ కంపెనీ, ఇండియన్ కంపెనీ. సో ఇది కూడా మీకు 158 రూపీస్ పడుతుంది. సుహాగ్రా 50 mg, ఇది సిప్లా, ఇది మాత్రం జనరిక్ కంపెనీ కాబట్టి మీకు 40 రూపీస్కే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ సిల్డెనాఫిల్ సిట్రేట్ని మొట్టమొదటగా యాంజినా పెక్టోరిస్కి, అలాగే పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ని ట్రీట్ చేయడానికి కనుక్కున్నారు. కానీ క్లినికల్ ట్రయల్స్లో అనుకోకుండా ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి పనిచేసింది. 1998లో మొట్టమొదటిసారిగా యుఎస్ఏ దీనికి వయాగ్రా అనే పేరుతోటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి సక్సెస్ఫుల్గా పనిచేసే మెడిసిన్గా మొట్టమొదటిసారిగా మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఆఫ్టర్ 2 years ఇండియాలో కూడా వచ్చింది. తర్వాత ఎన్నో కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి ఇప్పుడు. అయితే దీనిని వాడడానికి ముందు మెయిన్ కాజ్ తెలుసుకొని దీన్ని వాడుకోవటం మంచిది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కారణాలు చాలా ఉన్నాయి. వాటిల్లో మెయిన్గా పురుష లక్షణాలను పెంపొందించే హార్మోన్స్ లైక్ ఆండ్రోజన్స్. ఈ ఆండ్రోజన్స్ డెఫిషియన్సీ మూలంగా కామేచ్ అనేది బాడీలో తగ్గిపోయి అంగస్తంభన లోపం అనేది వస్తుంది. సో ఇలాంటి వాళ్ళు ఇంటర్ కోర్సు చేయడానికి ముందుగా 1 hour ముందుగా ఈ ట్యాబ్లెట్ని వేసుకోవటం మంచిది. అయితే దీంట్లో 3 రకాల పవర్స్ ఉన్నాయి. ఒకటి 25, 50, 100 mg. ఫస్ట్ స్టార్టింగ్ కొత్తగా వేసుకునే వాళ్ళు 25 తోటి స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది దాదాపుగా 30 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు 50 mg తోటి స్టార్ట్ చేసుకొని ఉండవచ్చు. అయితే 60 సంవత్సరాలు లేదా 60కి దాటిన వాళ్ళు 25 మాత్రమే వాడుకోవాలి. ఎందుకంటే ఆ పైన వాడితే బీపీ అనేది డౌన్ అయిపోతుంది. దీనిని ఎంటీ స్టమక్తో వేసుకుంటే దీని యొక్క అబ్జార్ప్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ అనేది 30 నిమిషాల నుంచి 120 నిమిషాలు, అంటే 2 గంటల్లో స్టార్ట్ అవుతుంది. దాని యొక్క పవర్ అనేది మన బాడీలో 4 hours వరకు ఉంటుంది. దీనిని చాలామంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేని పురుషులు, అంటే ఆ లోపం లేని వాళ్ళు కూడా చాలామంది లైంగిక సంతృప్తి కోసము, ఆనందాన్ని పొందడం కోసము ఎక్కువగా వితౌట్ ప్రిస్క్రిప్షన్, అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా వాళ్ళ సొంతానికి వాడుకుంటున్నారు. అలా వాడకూడదు. అలా వాడినట్టయితే అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.